ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి నీ తర్వాతే నిన్ను చూసి నేర్చుకోవాలి. నేను పులివెందుల్లో మీ చెల్లి షర్మిల పైన అలాగే మీ వివేకం చిన్నాన్న పైన కొన్ని వ్యాఖ్యలు చేశావు. సాయంత్రానికి ఒక పక్క షర్మిల మరో పక్క సునీత వాళ్ళు అడిగే ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం కూడా లేదు. ఎందుకంటే సొంత చెల్లి కట్టుకున్న చీర పైన కామెంట్ చేసేది ఎంత నీచుడు ఏంట్రా అని చెప్పేసి మొత్తం ట్రోల్ అవుతుంది. సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు. ఒక అన్నలాగా మాట్లాడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అవేం మాటలని చెప్పేసి నిన్నటి నుంచి నీకు మామూలుగా బ్యాటింగ్ కాదు. సొంత చెల్లెల్ని ఆ విధంగా మాట్లాడాడంటే ఇంకా రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఏ విధమైన గౌరవం ఇస్తాడని చెప్పేసి నిన్నటి నుంచి జరిగే మాటలు ఇవన్నీ కూడా. సాయంత్రానికి నారా భువనేశ్వరి గారు ఫేక్ ఆడియో ఒకటి రిలీజ్ చేశారు. మేము ఎక్స్పెక్ట్ చేసాం ఏదో డైవర్ట్ చేస్తారు ఖచ్చితంగా, అలవాటే కదా మనకి, చిన్న గీత పక్కన పెద్ద గీత. నీకు ఎప్పుడు కష్టం అనిపించినా ఎప్పుడు ఇబ్బంది అనిపించినా ప్రజల్లోకి మన పైన నెగిటివ్గా వెళ్తుందని చెప్పి ఎప్పుడు అనిపించినా సరే ఒక ఫేక్ ఆడియోని తీసుకొచ్చి ఆడియోనో వీడియోనో ఎడిటింగో. నేను ఎందుకు అంటున్నానంటే ఎడిటింగ్ అని చెప్పేసి నేను ఎందుకు అంటున్నానంటే ఒక నుంచి చూపిస్తాను చూడండి. 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలని ఎడిట్ చేశారు, దొరికేశారు. ఇప్పుడు కూడా అంతే. ఎందుకంటే మొత్తం అంతా డైవర్ట్ అవ్వడానికి. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నెత్తి మీద రూపాయి పెడితే పావులకు కూడా కొనరని చెప్పేసి మాట్లాడితే దాన్ని ఎడిట్ చేశారు. ఎడిట్ చేసిన నిమిషాల్లోనూ దొరికేశారు. ఇప్పుడు కూడా అంతే, డైవర్ట్ చేయాలి. మన అనవసరంగా నోరు జారి షర్మిలని సునీతని అనేసాము. ఇది ఇప్పుడు మనకి డ్యామేజ్ జరుగుద్ది. సోషల్ మీడియాలో మనం బాగా ట్రోల్ చేస్తున్నారు ఈ విషయం పైన. ఎలాగైనా సరే ఇప్పుడు మనం డైవర్ట్ చెప్తే కష్టం అయిపోద్ది అని చెప్పేసి ఒక ఫేక్ ఆడియోని ఒకటి క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలేసాడు. నువ్వు ఇంతకు మించి దిగజారిపోవు అనుకున్న ప్రతిసారి అంతకంతా దిగజారిపోతావు అన్నా. అది నీ బుద్ధే అంతో లేదంటే నువ్వే అంతో మాకు అర్థం కాదు.